హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం రోజు పని చేస్తున్నా ఎందుకు రీచ్ అవ్వడం లేదు? మనల్ని మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం. ఒకవేళ మనం పని చేయడం ఆపేస్తే లేదా ఆరోగ్యం బాగాలేదు అని పనికి వెళ్ళట్లేదు, అప్పుడు కొన్ని నెలలు ఇంట్లో ఉండిపోతే నా ఆదాయం అలాగే వస్తుందా, పూర్తిగా ఆగిపోతుందా? ఈ ప్రశ్నకు మీ సమాధానం ఆగిపోతుంది. మీరు ఎంత కష్టపడుతున్నా మీరు ఒక ప్రమాదకర ఆర్థిక స్థితిలో ఉన్నట్టే. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, కష్టపడితే ఫలితం ఉంటుంది అని. కానీ ఎలా కష్టపడాలి అని ఎవరూ నేర్పించలేదు. మనం రోజుకు 10 గంటలు పని చేస్తున్నాం, అలసిపోతున్నాం. కానీ మనం నిర్మిస్తున్నది ఏమీ లేదు. కేవలం ఆ రోజు గడవడానికి మాత్రమే మన శక్తిని ఖర్చు చేస్తున్నాం. ఒక వేటగాడు అడవికి వెళ్ళి ఆహారం తెచ్చుకోవడం వేరు, ఒక రైతు తోటను పెంచి పండ్లు కోయడం వేరు. ఇక్కడ మనం వేటగాడిలా బ్రతుకుతున్నామా లేక రైతులా ఆలోచిస్తున్నామా? అసలు మనం పని చేయకపోయినా డబ్బు మన కోసం పనిచేసే స్థాయికి ఎదగడం ఎలా? ఈ ఆలోచన మీ మెదడులో ఎప్పుడైనా మెదిలిందా? అయితే ఈరోజు మనం మాట్లాడుకునే విషయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. ద ప్యారబుల్ బుక్ ఆధారంగా మన జీవితంలో ఆర్థిక స్వేచ్ఛని ఎలా పొందాలి, మనం చేస్తున్న తప్పులేంటి అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఒక ఊరిలో 2 ఫ్రెండ్స్ ఉండేవారు. వారి పేర్లు, ఒకరి పేరు రాము, ఒకరి పేరు సోము. ఆ ఊరిలో నీటి సమస్య ఉండేది. ఆ ఊరికి దూరంగా ఉన్న నదిలోంచి నీటిని తీసుకురావడానికి ఆ ఊరి వాళ్ళు వీళ్ళిద్దరినీ పనిలో పెట్టుకున్నారు. ఒక బకెట్ తెస్తే ₹1 ఇస్తామన్నారు. సోము చాలా సంతోషపడ్డాడు. తను పని దొరికింది, కష్టాలన్నీ పోయినట్టే అని అనుకున్నాడు. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బకెట్తో నీళ్లు మోసేవాడు. సాయంత్రం వరకు జేబు నిండా డబ్బులతో ఇంటికి వెళ్ళేవాడు. ఆ డబ్బుతో కొత్త బట్టలు కొనుక్కున్నాడు, మంచి భోజనం చేశాడు. జీవితం చాలా బాగుంది అనుకున్నాడు. అతను ఎంత ఎక్కువ కష్టపడితే అంత డబ్బు వచ్చేది. రాము కూడా మొదట్లో సోములాగే నీళ్లు మోసాడు. రాము ఆలోచన వేరేలా ఉండేది. రోజంతా నీళ్లు మోయడం వల్ల అతనికి ఒళ్ళు నొప్పులు వచ్చేవి. నేను జీవితాంతం బకెట్తో నీళ్లు మోయాలా? నాకు జ్వరం వస్తే ఏంటి పరిస్థితి? నేను ముసలివాడిని అయితే నాకు డబ్బులు ఎలా వస్తాయి అని రాము ఆలోచించాడు. రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను రోజంతా బకెట్లు మోయడం ఆపేశాడు. సగం సమయం నీళ్లు మోయడానికి, సగం సమయం నది నుంచి ఊరికి పైప్ లైన్ వేయడం మొదలుపెట్టాడు. సోము ఇది చూసి పగలబడి నవ్వాడు. వీనికి పిచ్చి పట్టింది. మంచిగా బకెట్లు మోస్తుంటే డబ్బులు వస్తున్నాయి కదా, ఈ మట్టి త్రవ్వడం, రాళ్ళు పగలగొట్టడం ఏంటి అని ఊరి వాళ్ళతో కలిసి ఎగతాళి చేసేవాడు. సోము వచ్చిన డబ్బుతో ఎంజాయ్ చేస్తూ లైఫ్ జీవితాంతం గడిపేవాడు. కానీ రాము బకెట్లు మోస్తూ పైప్ లైన్ కొడుతూ కష్టపడేవాడు. రాముకి తక్కువ డబ్బులు వచ్చేవి, బట్టలు మాసిపోయేవి, ఊరి వాళ్ళు నవ్వేవారు. కానీ రాముకి ఒక క్లారిటీ ఉంది, ఈ కష్టం తాత్కాలికం, కానీ ఈ పైప్ లైన్ పూర్తయితే నా జీవితం మారిపోతుంది అని నమ్మాడు. 2 సంవత్సరాలు గడిచాయి. సోము ఇంకా బకెట్లు మోస్తూనే ఉన్నాడు. కానీ సోము ఇప్పుడు అలసిపోయాడు. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. నడుం నొప్పి మొదలైంది. పాత ఉత్సాహం లేదు. డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నారు. సోము ఆ పని ఆపేస్తే డబ్బులు ఆగిపోతాయి. దానితో సోము భయంగా బ్రతకడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయానికి రాము పైపు లైన్ పూర్తయింది. రాము ఇప్పుడు బకెట్లు మోయాల్సిన పని లేదు. అతను ఇప్పుడు కేవలం కుళాయి త్రిప్పితే చాలు, ఊర్లోకి నీళ్లు వస్తాయి. ఊర్లో వాళ్ళు సంతోషంగా డబ్బులు ఇచ్చి కొంటున్నారు. ఇప్పుడు రాము నిద్రపోతున్నా డబ్బులు వస్తున్నాయి. సోము జీవితాంతం కష్టపడిన పేదవాడిగానే మిగిలిపోయాడు. రాము కొన్ని రోజులు కష్టపడి ధనవంతునిగా మిగిలాడు. ఫ్రెండ్స్, ఈ కథలో సోము ఎవరో కాదు,
మనలో చాలామంది ఉద్యోగం అనే బకెట్ మోస్తున్నాం. మనం ఆఫీస్కి వెళితేనే డబ్బులు వస్తాయి, లీవ్ పెడితే డబ్బులు రావు, ఆరోగ్యం పాడైతే రావు. మనం మన సమయాన్ని అమ్మి డబ్బులు సంపాదిస్తున్నాం. కానీ రాము లాంటి వాళ్ళు తమ సమయాన్ని ఒక ఆస్తి సృష్టించడానికి వాడుతున్నారు. మనం సోములాగే ఎందుకు ఉండిపోతున్నాం అంటే మన భయాలు మనల్ని కట్టిపడేస్తున్నాయి. మనకు తక్షణ ఆనందం కావాలి. ఈ నెల జీతం రాగానే ఏం కొనాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తాం. కానీ ఈ జీతంతో నా భవిష్యత్తుకి ఉపయోగపడే పైప్ లైన్ ఎలా నిర్మించుకోవాలి అని ఆలోచించడం లేదు. అదృష్టం ఉంటే ధనవంతులు అవుతాం అని మనలో చాలామంది నమ్ముతారు. కానీ రాముకి అదృష్టం లేదు. డిసిప్లిన్ ఉంటే రోజు రోజు కొంచెం కొంచెం పైప్ లైన్ కట్టాడు. మనం కూడా మన జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. రోజు సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసే బదులు కొత్తగా ఏం నేర్చుకోవాలి, మనీ ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లేదా చిన్న బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అని నేర్చుకోవాలి. ఆదాయం పెరిగితే జీవితం మారిపోతుంది అని మనం అనుకుంటాం. సోముకి కూడా ఎక్కువ బకెట్లు మోస్తే ఎక్కువ డబ్బు వచ్చింది, కానీ అతని జీవితం మారలేదు. ఇంకా ఎక్కువ కష్టం అయింది. ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు పెరిగిపోతాయి. అసలైన మార్పు ఎక్కడ వస్తుంది అంటే మన ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు. పేద ఆలోచన ఎలా ఉంటుంది అంటే డబ్బు వస్తే ఖర్చు పెట్టాలి అని. ధనవంతుల ఆలోచన ఎలా ఉంటుంది అంటే డబ్బు వస్తే దాన్ని పనిలో పెట్టాలి అని. మనం మన కంఫర్ట్ జోన్ని వదిలి రావడానికి ఇష్టపడం. సోముకి బకెట్లు మోయడం అలవాటైపోయింది. అది కష్టమే, కానీ అది అతనికి తెలిసిన కష్టం. కానీ పైప్ లైన్ వేయడం కొంత కష్టం. అది రిస్క్. జనం నవ్వుతారు. ఫలితం ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ భయమే మన కొత్త అడుగు వేయకుండా ఆపుతుంది. కానీ గుర్తుంచుకోండి, కంఫర్ట్ జోన్లో ఏ మొక్క పెరగదు. మనం ఎదగాలంటే మనం కొంచెం అసౌకర్యాన్ని అనుభవించాల్సిందే. మన దినచర్య మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.